అందరికీ నమస్కారం. అఖండ జ్యోతి అందించే శాశ్వత జ్ఞానసాగరంలోకి మరోసారి ప్రయాణిద్దాం. ఈరోజు మనం అన్వేషించబోయే ఈ అద్భుతమైన బోధనల కోసం ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం. మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ లోతైన జ్ఞానం ఎక్కడనుంచి వచ్చిందో తెలుసా? ఇది మరెవరిదో కాదు, గౌరవనీయులైన యుగఋషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారి అమూల్యమైన రచనల నుంచి సంగ్రహించబడింది. అయితే ఇవి కేవలం పాతకాలం నాటి మాటలు అనుకుంటే పొరపాటే. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే ప్రతి ఒక్కరికీ ఈ బోధనలు ఈనాటికి దారిచూపే ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. సరే, మరి మొదలుపెడదామా? మనం మొదటగా చర్చించుకోబోయేది ఓ ముఖ్యమైన ఆలోచన. అదేంటంటే, మన జీవితానికి మనమే శిల్పులం. మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఆ శక్తి మనం తీసుకునే నిర్ణయాల్లోనే, మన ఎంపికలోనే దాగి ఉంది. దాని గురించే ఇప్పుడు కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మనమందరం ఏదో ఒక సమయంలో ఒక కూడలి దగ్గర నిలబడతాం కదూ? అప్పుడు మన ముందు ఎన్నో దారులు. ఏ మార్గాన్నెంచుకోవాలి? మన అడుగులు ఎటువైపు వేస్తే మన గమ్యం చేరుకుంటాం? ఇది మనందరి ప్రశ్న. సాధారణంగా జీవితం మన ముందు రెండు స్పష్టమైన మార్గాలను ఉంచుతుంది. ఒకటి, సేవ, ధర్మం, ఆత్మనియంత్రణతో మనల్ని ఉన్నత స్థితికి అంటే దైవత్వానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఇక రెండోది, స్వార్థం, భోగలాలసత్వంతో మనల్ని కిందికి, పతనం వైపు లాగేస్తుంది. మరి రెండింటిలో ఏది ఎంచుకోవాలన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనిషే తన విధికి తానే శిల్పి. చూడండి, ఈ ఒక్క మాటలో ఎంత శక్తి ఉందో! మన ఆలోచనలు, మన కర్మలతో మనమే బంధాలను సృష్టించుకోవచ్చు. లేదా అవే ఆలోచనలతో విముక్తికి తాళం చెవిని కూడా తయారు చేసుకోవచ్చు. అంటే అధికారం మొత్తం మన చేతుల్లోనే ఉందన్నమాట. బాగానే ఉంది, కాని సరియైన మార్గాన్ని ఎంచుకోవడం ఈ రోజుల్లో ఎందుకంత కష్టమైపోయింది? మనం జీవిస్తున్న ఈ యుగం ఎలాంటిది? అంత పరధ్యానం, డిస్ట్రాక్షన్స్. ఇలాంటి టైంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేయడమంటే ఒక పెద్ద సవాలే. కాని సరిగ్గా అందుకే ఇదిప్పుడు మరింత అవసరం. ఒకసారి మన చుట్టూ చూస్తే భౌతికవాదం విపరీతంగా పెరిగిపోయింది. నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. బయట కనిపించే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మన లోపలున్న ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎక్కడ చూసినా స్వార్థం. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనల్ని మన అంతరాత్మకు దూరం చేస్తున్నాయి. మన అసలైన శక్తిని నీరుగార్చేస్తున్నాయి. మరి దీని పర్యవసానమేంటి? ఈ బయటి పరధ్యానాల వల్ల మన లోపలొక లోతైన సంక్షోభం ఏర్పడుతోంది. దానివల్లే సమాజంలో అశాంతి, వ్యక్తిగతంగా మనలో దుఃఖం పేరుకుపోతున్నాయి. మన ఆత్మశక్తి బలహీనపడిపోతోంది. అయితే ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. కాని ఆ సమాధానం కోసం మనం బయటెక్కడో వెతకనక్కర్లేదు. పరిష్కారం మన లోపలే ఉంది. అవును, మన అంతరంగాన్ని, మన మనస్సుని శుద్ధి చేసుకోవటంలోనే అసలైన మార్గం దాగి ఉంది. ఈ ప్రయాణంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. అదే సూక్ష్మ శరీరం. అదేంటి అంటారా? ఇది మనకు కనిపించే ఈ భౌతిక శరీరం కాదు. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన క్యారెక్టర్, వీటన్నిటితో నిర్మితమైన ఒక అదృశ్యమైన శక్తి కేంద్రం. మన నిజమైన స్వభావానికి, మన విధికి ఇదే అసలైన పునాది. అందుకే ఈ సూక్ష్మ శరీరాన్ని పవిత్రంగా, శక్తివంతంగా మార్చుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం జీవితంలో కోరుకునే అసలైన విజయం, ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి ఇవన్నీ కూడా ఆ అంతర్గత శుద్ధినించే పుడతాయి. సరే, మరి ఈ సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ఎలా? దీనికొక 4 సింపుల్ స్టెప్సున్నాయి. మొదటిది ఆత్మపరిశీలన. అంటే మన ఆలోచనల్ని, అలవాట్లని నిజాయితీగా అంచనా వేసుకోవాలి. రెండోది త్యాగం. అంటే దురాశ, కోపం, అహంకారం లాంటి నెగటివ్ క్వాలిటీస్ని వదిలేయాలి. మూడోది మంచిని పెంచుకోవడం. అంటే కరుణ, సత్యం లాంటి మంచి గుణాలని అలవర్చుకోవాలి. ఇక నాలుగోది గాయత్రీ సాధన. దైవిక శక్తిని ఆకర్షించడానికి అంకిత భావంతో సాధన చెయ్యాలి. ఇవి కేవలం మాటలు కాదు, జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనాలు. ముఖ్యంగా ఈ సాధనలో గాయత్రీ మంత్రం యొక్క శక్తి అపారమైనది. అది ఒక దైవిక అగ్నిలా పనిచేస్తుంది. మన ఆత్మలో పేరుకుపోయిన మలినాలను కాల్చివేసి మనలో నిద్రపోతున్న ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పుతుంది. ఓకే, అంతర్గత శుద్ధి గురించి మాట్లాడుకున్నాం. కాని అది మాత్రమే సరిపోదు.
మనం జీవించే జీవితం కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మరి ఈ ఆధ్యాత్మిక సూత్రాలను మన రోజువారీ జీవితంలో మన ఆరోగ్యం కోసం ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యంగా జీవించడానికి 2 మూలమంత్రాలున్నాయి. చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైనవి. అవేంటంటే, మొదటిది మితాహారం, అంటే ఆకలి వేసినప్పుడే మితంగా సాత్వికమైన ఆహారం తీసుకోవడం. రెండోది విహారం, అంటే నిద్ర, పని, విశ్రాంతి వీటన్నిటికీ ఒక క్రమబద్ధమైన రొటీన్ ఫాలో అవ్వడం. ఎందుకంటే శారీరక క్రమశిక్షణ లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదగడం కూడా కష్టమని ఇది మనకు గుర్తు చేస్తుంది. మరి ఈ సూత్రాలు కుటుంబ జీవితానికి ఎలా వర్తిస్తాయి? ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని, ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో స్త్రీ పాత్ర ఏంటి? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. దీనికి సమాధానమేంటో చూద్దాం. దీనికి సమాధానం చాలా స్పష్టంగా, చాలా అందంగా ఇవ్వబడింది. స్త్రీని గృహలక్ష్మి అన్నారు, అంటే ఇంటికి వెలుగులాంటిది. తన భక్తి, పవిత్రత, నిస్వార్థమైన సేవతో ఆమె మొత్తం కుటుంబాన్ని పైకి లేపుతుంది, సమాజానికొక మార్గదర్శిగా నిలుస్తుంది. ఇప్పటివరకు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ అద్భుతమైన జ్ఞానం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి? ఒక్కసారి వాటన్నిటినీ మొదటి చూద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవి. మన విధికి మనమే శిల్పులం. పతనం వైపు కాకుండా దైవత్వం వైపు నడిచే మార్గాన్ని ఎంచుకోవాలి. ఆత్మశిక్షణ, సాధన ద్వారా మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. సరళమైన ఆహారం, మంచి దినచర్యతో సమతుల్యమైన జీవితం గడపాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన అనేది కేవలం వ్యక్తిని మార్చడమే కాదు, అది మొత్తం సమాజాన్ని మారుస్తుంది. మనమిప్పుడు చర్చించుకున్న ఈ జ్ఞాన సాగరం నుంచి కేవలం ఒక్క చిన్న అంశాన్ని తీసుకుని ఈ రోజునుంచే మన జీవితంలో ఆచరించడం మొదలుపెడితే మన జీవితంలో ఎంత ప్రశాంతతను తీసుకురావచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనతో ఈనాటి మన అన్వేషణను ముగిద్దాం.